హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే నేను ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. 2 వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను, 1 ఏమో మగ్గం బీడ్స్ యూజ్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఇలా వైర్ తీసుకొని ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇలాగా 3 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని కిందకి లాగేసేయాలి. ఇప్పుడు దీనికి మనం రింగ్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీడ్లో నుండి ఇలా రింగ్ యాడ్ చేసుకొని దీనికి హుక్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాక్ చేసేసుకొని ఇంకా డబుల్ టేప్ కంటిన్యూ చేసుకొని మనమైతే బ్రాస్లెట్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ వైర్ని ఇలా పట్టుకొని ఇటువైపునున్న వైర్కి 1 గోల్డ్ కలర్ బీడు, అటువైపునున్న వైర్కి 1 గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి ఇలాగా లాగేసేయాలి. మరలా అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇలాగ ఇటువైపున కూడా మరొకటి ఎక్కించుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ లాగేసాక మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఈ 4 బీడ్స్తో వేసేదైతే మనం ప్రతి బ్రాస్లెట్లోనూ ఎక్కడొకక్కడ వేసే ఉంటాం కదా, ఇదైతే ఈజీగా ఉంటుంది. ఇది 11 టైమ్స్ వేసుకోవాలి మనం. ఇలాగ కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒకవైపునున్న వైర్కి గ్రీన్ కలర్ బీడ్ 1 ఎక్కించుకుంటున్నాం. ఇటువైపునున్న వైర్కి ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్ ఎక్కిస్తున్నాం, తర్వాత గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేస్తున్నాం. చూసారు కదా, మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి గ్రీన్ కలర్ బీడ్ ఎక్కిస్తున్నాం, తర్వాత గోల్డ్ కలర్ బీడ్ ఎక్కిస్తున్నాం. అటువైపునున్న వైర్కి 1 గ్రీన్ కలర్ బీడ్ మాత్రమే ఎక్కిస్తున్నాం. ఇప్పుడు మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేస్తున్నాం. ఇక్కడ చూసారా 2 గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ బీడ్తో వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇటువైపునున్న వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కిస్తున్నాం, అటువైపునున్న వైర్కి ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్ ఒకటి ఎక్కించుకుంటున్నాం, తర్వాత ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కిస్తున్నాం. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేస్తున్నాం. ఇక్కడ చూసారా, గ్రీన్ కలర్ బీడ్స్కి ఆరెంజ్ కలర్ బీడ్స్కి మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ 3 వచ్చాయి. ఇప్పుడు ఇటువైపునున్న హ్యాండ్లో వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడు, 1 గోల్డ్ కలర్ బీడు ఎక్కించుకుంటున్నాం. అటువైపునున్న హ్యాండ్లో వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడ్ మాత్రమే ఎక్కించుకుంటున్నాం. ఇప్పుడు 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేస్తున్నాం. మరలా అలాగే 2 గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చాయి కదా మధ్యలో. ఇక్కడ గమనించారా, 4 బీడ్స్ ఆరెంజ్ కలర్ బీడ్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలాగ ఇటువైపునున్న వైర్కి గ్రీన్ కలర్ బీడ్ 1 ఎక్కిస్తున్నాం, అటువైపునున్న వైర్కి 1 గోల్డ్ కలర్ బీడు, 1 గ్రీన్ కలర్ బీడు ఎక్కించుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ ఎక్కిస్తాం, తర్వాత గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకుంటాం. ఈ గోల్డ్ కలర్ బీడు అక్కడికి వచ్చేసరికి 3 గోల్డ్ కలర్ బీడ్స్ అవుతాయి మిడిల్లో. మరలా 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి,
ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇటువైపున గ్రీన్ కలర్ బీడ్ 1 ఎక్కించుకోవాలి, గోల్డ్ కలర్ బీడ్ 1 ఎక్కించుకోవాలి. ఇటువైపున ఎక్కించేటప్పుడు గ్రీన్ కలర్ బీడ్ పైన గోల్డ్ కలర్ బీడ్ వస్తుంది. ఇలాగ ఇటువైపున 1 గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ కూడా 4 బీడ్స్ గ్రీన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఆరెంజ్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు వైర్కి ఇటువైపున 1 ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇలాగా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్కి 1 ఆరెంజ్ కలర్ బీడు, రైట్ హ్యాండ్లో ఉన్న వైర్కి ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, తర్వాత ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ వేసిన గోల్డ్ కలర్ బీడు కింద 2 బీడ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, దాని దగ్గరికి వెళ్ళేసరికి మిడిల్లో 3 గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి మనకి. ఇలాగా 1 గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు ఇటువైపున లెఫ్ట్ హ్యాండ్లో వైర్కి ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి, తర్వాత గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇటువైపున 1 ఆరెంజ్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. అటువైపున వేసేటప్పుడు గోల్డ్ కలర్ బీడు ఫస్ట్ కింద వైపున వేసుకొని తర్వాత ఆరెంజ్ కలర్ బీడ్ వేసుకున్నాం. ఇటువైపున ఫస్ట్ ఆరెంజ్ కలర్ బీడ్ వేసుకొని దానిపైన గోల్డ్ కలర్ బీడ్ వేసుకోవడం వల్ల ఇలాగ 2 బీడ్స్ మిడిల్లో వస్తాయి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ బీడ్స్ అయిపోయాయి కదా, గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి ఇటువైపున 1 గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ 2 గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇటువైపున ఉన్న వైర్కి 1 గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేస్తే ఇలాగ 3 గోల్డ్ కలర్ బీడ్స్ మిడిల్లో వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకుంటాం, దానిపైన గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకుంటాం మనం వైర్కి. ఇలాగ గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత పైన గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకుంటాం. ఇటువైపున 1 గ్రీన్ కలర్ బీడ్ ఎక్కించుకుంటాం. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేస్తాం. మనం ఈ వైర్ని ఇలాగా లాగేస్తే మనకి ఇక్కడ ఫ్లవర్ లాగా ఇలా వస్తుంది కదా. ఒకసారి మనం గ్రీన్ కలర్ బీడ్స్తో వేసుకున్నాం, మరోసారి ఆరెంజ్ కలర్ బీడ్స్తో ఇలా ఫ్లవర్ లాగా వేసుకుంటున్నాం. ఆల్రెడీ గ్రీన్ కలర్ బీడ్స్తో ఫ్లవర్ వేసుకోవడం అయిపోయింది కదా. తర్వాత ఇలాగ ఆరెంజ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఫస్ట్ ఆరెంజ్ కలర్ బీడు, ఇటువైపున ఉన్న వైర్కి ఫస్ట్ గోల్డ్ కలర్ బీడు, తర్వాత ఆరెంజ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేదానికి ఒక గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలా వైర్ని లాగేసేయాలి. తర్వాత ఇటువైపున ఉన్న హ్యాండ్లో వైర్కి ఫస్ట్ ఆరెంజ్ కలర్ బీడు, దానిపైన గోల్డ్ కలర్ బీడు ఎక్కించుకోవాలి. తర్వాత ఆరెంజ్ కలర్ బీడ్ ఇటువైపున ఉన్న వైర్కి ఎక్కించుకోవాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇది కొంచెం గమనిస్తే ఈజీగానే అనిపిస్తుంది. ఇలాగా నేనైతే మిడిల్లో 7 టైమ్స్ వేసుకున్నాను ఇలాగా కలర్ మార్చి కలరు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 బీడ్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్వి. ఇప్పుడు ఇటువైపున ఉన్న వైర్కి 1 గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించేసుకోవాలి. అప్పుడు 3 అవుతాయి. మరలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా లాగేసేయాలి. మరలా అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా వైర్కి అటువైపున ఒక గోల్డ్ కలర్ బీడు, ఇటువైపున ఒక గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని ఇలా గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగే అటువైపును కూడా 11 టైమ్స్ వేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయ్యాక ఇంకా చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్ అవుతుంది. అటువైపున ఇటువైపున గోల్డ్ కలర్ బీడ్స్ తోటి ఇప్పుడు ఈ వైర్ని టైట్గా ముడి వేసేసుకోవాలి. ఇలాగ టైట్గా ముడి వేసుకొని ఈ 2 వైర్లు కూడా పట్టుకొని ఇలాగ ఒక ముడి వేసేసుకుంటే టైట్గా ఉంటుంది. ఇలాగ ఈ వైర్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్యాక్ సైడ్కి లాగితే ముడి దాని దగ్గరగా వస్తుంది, బీడ్కి దగ్గరగా. ఇప్పుడు ఈ వైర్ని కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఇలా కొంచెం హీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా రింగ్ యాడ్ చేసేసుకొని బీడ్లో నుండి హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా బీడ్లో నుండి యాడ్ చేసుకొని హుక్ చైన్ యాడ్ చేసుకొని లాక్ చేసుకుంటే మనకు బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోతుంది.
ఇలాగ ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది ఈ కలర్ కాంబినేషన్లో? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్పే విధానం అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థమవుతుంది, మీకు ఈ వీడియోస్ కనుక యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.